హాయ్ అండి అందరికీ. మనం మండే కోసం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం. నేను ఈరోజు తీసుకుంటున్న స్టాక్స్ అయితే 52 వీక్ హై స్టాక్స్ చూస్తున్నాను. దీంట్లో 47 స్టాక్స్ ఉన్నాయి. దీంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అయితే 5 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో చివరి వరకు చూడండి. లాస్ట్లో ఒక స్పెషల్ స్టాక్ అనేది ఉంది. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసేసి ట్రెజరా స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ట్రెజరా స్టాక్ ఎందుకు అనంటే ఇది మంత్లీ టైం ఫ్రేమ్లో బ్రేక్అవుట్ వచ్చింది, వీక్లీలో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది, అండ్ వన్ డే టైం ఫ్రేమ్లో కూడా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అనేది వచ్చింది విత్ వాల్యూమ్తో. కాబట్టి మనము ఒకవేళ మండే మన లెవెల్ అంటే 272 లెవెల్ కంటే అబవ్ ఓపెన్ అయింది అని అంటే క్యాండిల్ సస్టైన్ అయ్యి అబవ్ ఓపెన్ అయితే మనం ఎంట్రీ అయితే తీసేసుకుంటాం. ఒకవేళ ఎంట్రీ తీసుకున్నాక రివర్సల్ వస్తే మాత్రం అస్సలు భయపడొద్దండి, అది రీటెస్ట్ కావడానికి వస్తుంది. అంతేకాని మనం హడావిడి అయిపోయి ఇది ఇంకా మైనస్ అయిపోతుందేమో, ఇంకా ఫాల్ అయిపోతుంది, లాస్ వస్తుంది అని ఎగ్జిట్ కాకూడదు. స్వింగ్ స్టాక్స్ ఎప్పుడు కూడా అంతే. ఏదైనా మనం తీసుకున్నాము అని అంటే మనకి మన అనాలిసిస్ మీద కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి ఫస్ట్ పాయింట్. ఇలా లేకపోతే మాత్రం మనం స్వింగ్ ట్రేడింగ్లో ఎప్పటికీ కూడా మనం ఏది కూడా సాధించలేము. సో ఆ ట్రెజరా స్టాక్లో ఒక 50 పాయింట్స్ మూమెంట్ అనేది క్యాప్చర్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఇనాక్స్ గ్రీన్ స్టాక్లో కొద్దిగా మనము అలర్ట్ని ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 225 టు అబవ్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రమే ఎంట్రీ అనేది తీసేసుకోండి. ఎందుకంటే అక్కడ ఒక హర్డిల్ ఉంది, మంత్లీ టైం ఫ్రేమ్లో ఆ లెవెల్ని క్రాస్ చేయలేకపోతుంది. కాబట్టి ఎప్పుడైతే 225 టు అబవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే మనం కిందికి స్టాప్లెస్ పెట్టుకొని, అంటే 225 టు బిలో 216 స్టాప్లెస్ పెట్టుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వాల్యూమ్ పర్ఫెక్ట్, మూవింగ్ యావరేజ్ పర్ఫెక్ట్, అండ్ అవర్ టార్గెట్ అండ్ మనం ప్లేస్ చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా పర్ఫెక్ట్. సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఎడెల్వీ స్టాక్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి చాలా నియర్లో ఉంది 141, అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 196. ఈ రెండు టార్గెట్స్ 196 ఆల్ టైమ్ హై పాయింట్. సో 141 దగ్గర ఒక చిన్న హర్డిల్ ఉంది. ఒకవేళ మనము నెక్స్ట్ మండే ఎంట్రీ అయితే తీసేసుకుంటే మనకు 141 అనేది ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. సో అక్కడి నుంచి రివర్సల్ వస్తుందా లేదా వాల్యూమ్ని బట్టి మనం సెకండ్ టార్గెట్ని రీచ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకునేది ఆర్జిఎల్ స్టాక్లో కూడా మనకి అలర్ట్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. 145 టు అబవ్ కనుక క్యాండిల్ క్లోజ్ అయిందంటే మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. వాల్యూమ్ పర్ఫెక్ట్గానే ఉంది, మూవింగ్ యావరేజ్ టు అబవ్ ఉంది. ఫస్ట్ టార్గెట్ 172 అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ 200. సో మనము ఈ స్టాక్స్, ఇంకా స్పెషల్ స్టాక్ ఒకటి ఉందని చెప్పాను కదా, అది ఏదో స్టాక్ కాదు, వైశాలి అనే స్టాక్. ఈ వైశాలి స్టాక్ ఎందుకు ఇంత మనకి స్పెషల్ అన్నాను అని అంటే మనం ఇక్కడ వన్ డే టైం ఫ్రేమ్లో చూసుకుంటే 207 టు అబవ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా 207 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఈ రేంజ్లోనే కన్సాలిడేషన్ వచ్చింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ మనకి అది 1525 దగ్గర వరకు గ్యాప్ అయితే ఉంది. గ్యాప్ ఫిల్ చేయడానికి స్టాక్ వెళ్తుందా లేదా రివర్సల్ వస్తుందా అనేది మనమైతే అబ్జర్వేషన్ చేసి చూడాల్సిందే, గెస్ అయితే చేయలేం కదా. సో మంత్లీ టైం ఫ్రేమ్లో క్యాండిల్ క్లోజింగ్ అయితే అవ్వలేదు. సో 207 టు అబవ్ క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ స్టాక్లో వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది, అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనం అబ్జర్వ్ చేసి చూస్తే క్యాండిల్ క్లోజింగ్ అయితే కాలేదు. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా రివర్సల్ అయితే వస్తుంది. కాబట్టి ఈ స్టాక్ 210 టు అబవ్ సస్టైన్ అయింది అని అంటే 1500 మార్క్ అనేది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి స్టాక్ వెళ్తుందా లేదా, అక్కడి నుంచి రివర్సల్ వస్తుందా అనేది అయితే మనం చూడాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకొని అలర్ట్ని ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ టు వాచ్ మై వీడియోస్.